లేకపోతే సర్దారు సర్వాయి పాపన్న గౌడు కావచ్చు, దాశరథి కావచ్చు, పాల్కుర్తి సోమన్న గారు కావచ్చు. ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడడమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి. అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు, ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం. మన భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం. అందుకే మిత్రులారా, ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం. 2 రోజుల్లోనే ఈనాడు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి 5,005 కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా? ఈరోజు మా ఆడబిడ్డలు, మా అక్కల్ని అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కితే ఎవరైనా అనా పైసైనా మిమ్మల్ని అడిగినరా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా. ఆయల్ల మీరు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు. ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట